ఓ ఇల్లు ఉత్తరప్రదేశ్‌లో కనీసం ఫినిషింగ్ గూడా జేయల. ఇటకలతో కట్టుందనమాట. ఆ ఇంట్లో ఏదో తేడా జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని అలీపూర్ గ్రామంలోకి వెళ్తే, కనీసం గోడలకు సిమెంట్ ప్లాస్టరింగ్ గూడా లేనటువంటి పేద ఇంటిలాగా ఉన్న చోటన ఒక డబుల్ బెడ్ ఉంది లోపల. అది చూసి ఏంటిది తేడా అని చెక్ చేస్తే నేలమాళిగుంది. దాంట్లో ఒక మినీ ఫ్యాక్టరీ ఉంది. ఆ రహస్య ద్వారం గుండా పోలీసులు లోపలికెళ్తే, ఓ పూర్తి స్థాయి ఆయుధ తయారీ కర్మాగారం ఉంది. ఓ చిన్న గది కాదు. పక్కాగా ప్లాన్ చేసిన మినీ ఫ్యాక్టరీ. తుపాకులు తయారీకి కావాల్సినటువంటి యంత్రాలు, పనిముట్లు, ముడిసరుకులు, సగం తయారైన తుపాకులన్నీ పద్ధతి ప్రకారం అమర్చున్నాయి. ఈ దాడిలో పోలీసులు 8 పూర్తి స్థాయి పిస్టల్సు, 3 సగం తయారైన పిస్టల్సు, భారీగా మ్యాగజైన్లు, బ్యారెల్సు, తుపాకుల పరికరాలు, 3 కార్లు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి ప్రధాన సూత్రధారి రహీముద్దీన్. వాడు పారిపోయాడు. ప్రస్తుతం వాడి కోసం గాలిస్తున్నారు. ఇప్పటిదాకా 11 మందిని అరెస్ట్ చేశారు. అక్రమ ఆయుధ తయారీ కేంద్రం చాలా కాలంగా నడుస్తుంది. ఇక్కడ తయారైన ఆయుధాలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులకి రహస్యంగా సరఫరా చేసేవాళ్ళట. వ్యాపారం ముసుగులో నేలమాళిగ అనుమతి పొంది, ఆ పైన దాన్ని ఆయుధాల ఫ్యాక్టరీగా మార్చుకున్నారని తేలింది.